నాకు ఆ ఎదురుగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలనేసి అయితే ఉంది. దాని పైకి బ్రిడ్జ్ పైకి ఎందుకు వెళ్తున్నాను అనేసి అంటే ఆ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అనేసి అంతే. ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుందో వ్యూ మనకి పైనుంచి బాగుంటుందా లేదా అని. వీళ్ళు ఇక్కడ చూడండి ఇసుక ఎలా లోడ్ చేస్తున్నారు, ఇలా లోడ్ చేస్తున్నారు ఇక్కడ దీనిలోకి. నేనైతే ఎంటర్ అయిపోయిన బ్రిడ్జ్ పైకి స్టార్టింగ్లో ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పవరాలు ఉన్నాయి. ఈయన ఎవరో వెళ్తున్నారు ఇంకా వాక్ చేయడానికి. ఎగరడం లేదండి, మంచి వ్యూ వస్తుంది అనుకున్నా కానీ ఎగిరితే ఎగిరే ఎగిరే ఎగిరే. అవతల వైపు వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇంకా కార్ ఏదో వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఏంటి అందరూ అంటే ఏదైనా చెప్తారేమో అనేసి అనుకున్నా కానీ ఏం చెప్పననేసి అంటున్నారు ఆయన. నేనైతే మనతో మాట్లాడారు అనమాట. మొత్తం వర్క్ జరుగుతుంది కదా, నువ్వు ఇలా చేసావు అనేసి అంటే ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది అంటే పూర్తిగా పని అయినంత వరకు ఎలా జరుగుతుంది ఏంటి అనేసి. మనం ఏదో సరదాకి వ్యూ చూడడానికి వచ్చాము, వ్యూ చూసి వెళ్ళిపోదాం అంతే, పైనుంచి ఎలా ఉంటుంది ఏంటో. క్యా హోనా क्या ढलाई होना है और क्या और ढलाई होना है, रंग चढ़ेगा। डबल गाड़ी का है ना, ये डबल गाड़ी का है। आदमी उधर से चलेगा, ठीक है, आदमी उधर से चलेगा, गाड़ी डबल जाएगा, डबल आएगा। वो పార్కింగ్ के लिए అది కనిపిస్తుంది కదా, అది అంటే పార్కింగ్ అంటున్నాను, ఇది పెడిస్ట్రేషన్ కోసం అనమాట. ఓకేనా, అది నేను ఫుట్పాత్ అనమాట అది. ఇంకా और कुछ है क्या? और कुछ नहीं है, మరి ఇంకేం లేదంట అంతే. ఇంకా ये सब आदमी चलेगा, इसमें गाड़ी चलेगा। ఇక్కడ ఒక మానిస్టర్ ఉంది చూడండి. ఇంకా మానిస్టర్ ఇలా అయితే ఉంది ఇక్కడ. జస్ట్ ఇదంతా తెచ్చి మట్టి అంతా వేస్తున్నారు ఇక్కడ రాళ్ళతో కలిపి. మట్టి అంటున్నానేంటి, మట్టి కాదు ఇసుక, రాళ్ళు. వీళ్ళు చూడండి గ్యాప్స్ కోసం థర్మోకాల్స్ యూజ్ చేస్తున్నారు ఇంకా బ్రిడ్జ్ పైన. ఈ పాయింట్ నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది కిందది. టోటల్గా పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది. బాగుంది కదా. ఇది మొత్తం ఇలా కనిపిస్తుంది. ఇంకా నేను పూర్తిగా సెంటర్కి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా ఇది మొత్తం వాకింగ్ ప్లేస్ అండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సేఫ్టీ పెట్టున్నారు. ఇంకా రాడ్స్ అటువైపు ఇటువైపు. ఇది కంప్లీట్గా ఇలా గాడ్ లాగా వస్తుంది, కంప్లీట్గా ఇలా గాడ్ లాగా వస్తుంది. దీనిపై నుంచి వెహికల్స్ వెళ్తాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అంటే ఆ సేఫ్టీ లాగా ఏదైతే ఉందో అటువైపు ఇటువైపు గోడ, ఆ సెంటర్ నుంచి మనుషులు వెళ్ళడానికి నడుచుకుంటూ. ఇదిగో ఇప్పుడు వచ్చాం, ఇది ఎగ్జాక్ట్లీ బ్రిడ్జ్ సెంటర్ అన్నమాట. ఇలా ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఈ బిల్డింగ్ పైన చూడండి ఎలా ఉందో. పూల మొక్కలన్నీ పెట్టున్నారు, మంచి అందంగా కనిపిస్తుంది కదా. కెమెరా అయితే ఇంకా అందంగా కనిపించింది. ఇది చూడండి పైనుంచి ఆటో షోరూమ్ ఎలా కనిపిస్తుందో. ఇది ఫంక్షన్ హాల్. ఇది పైనుంచి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుంది. ఇక్కడైతే టెంపుల్ ఉంది, యోగా మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది. వీళ్ళు నా అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళు. మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారా, మార్షల్ అనేసి ఉంది. ఇది షాప్ ఏదో సంథింగ్. చాలా రోజులైంది, ఎప్పుడు ఓపెన్ చేయరు ఏంటో అనేసి అనుకున్నా. పైన చూడండి మొత్తం మట్టి మట్టి, నెక్స్ట్ మొత్తం గ్రీన్గా అయిపోయింది మేడ పైన. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది కదా, సో ఇదంతా సైట్ ఏరియా అనమాట వాళ్ళది. అంటే ఇదిగో యాక్చువల్లీ బ్రిడ్జ్ సైట్ అయితే వాళ్ళు అక్కడ ఉండడానికి అక్కడ కట్టున్నారనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా మార్షల్, అది అదే పైనుంచి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ మార్కెట్ ఏరియా ఎలా కనిపిస్తుందో చూడండి.
ఫైనల్లీ బ్రిడ్జ్ పైన వ్యూ పాయింట్ అయితే నేను చూస్తాను, ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. పైనుంచి కొంచెం వ్యూ యాంగిల్ వేరేలా ఉంటుంది కదా, మంచిగా అనిపించింది అయితే చూడడానికి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళు మంచి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి గోద్రేజ్ ఇంటీరియర్స్ ఎలా కనిపిస్తుంది, ఇంటీరియర్ దీనిపైకి అయితే బండి వచ్చింది. ఇంకా అటువైపు అయితే మొత్తం వ్యూ మొత్తం చూసాం కదా, ఇప్పుడు ఇటువైపు వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏదో ద పోనెక్స్ ఆటోమొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏదో కంపెనీ లాగా ఉంది, కంపెనీ ఇది. అండ్ ఇటువైపు వస్తే వామ్మో కుక్క పడుకొని ఉందండి, వెళ్దామనేసి అనుకున్నా, ఇంకా పడుకుని ఉంది. వద్దులే మనకెందుకు ఆ రిస్క్, వెళ్ళొద్దు.